హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి పేర్ల కంటే చాలా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే లావణ్యకు సంబంధించి ఏవైతే ఇంతకు ముందు ఆవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసిందో, లేకపోతే ఆవిడ వలయంలో చిక్కున్నటువంటి చాలా మంది పేర్లు ఒక్కొక్కటిగా వినిపిస్తున్నాయి. అందరికీ తెలిసిందే మస్తాన్ అయితే అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ కేసులో. మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని ఇంకా చాలా విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. రాజ్ తరుణ్ లావణ్య యాక్చువల్ వాళ్ళిద్దరి పేర్లతో ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కాకుండా లావణ్య వలలో చిక్కున్నటువంటి మగాళ్ళ పేర్లు, ఆడవాళ్ళ పేర్లు ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. మస్తాన్ అయితే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడేమో తన బాధలు తట్టుకోలేక అర్పిత్ అనే అబ్బాయి అయితే సూసైడ్ కూడా చేసుకున్నాడు అని, అండ్ ఇంకొకటి చింటూ రెడ్డి సంథింగ్ ఆ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ ఇష్యూలో? లావణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తా ఉంటే ఒక క్యారెక్టర్ వెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఒక క్యారెక్టర్ వెళ్ళి రికార్డ్ చేసుకుంటా ఆయన ఏం అడిగాడంటే, ఏమ్మా బయట ఇంత జరుగుతుంది, మీరు ఏంటి ఇలా పట్టనట్టున్నారు అని అడిగితే, ఏం చేయం బాబు, మా పర్వంతా తీసేసింది, దానికి ఎప్పుడు డబ్బులే కావాలి, మమ్మల్ని కూడా హింసించి పీడించుకు తింటుంటే నేను మొన్న 30 లక్షలు తెచ్చా, 30 లక్షలు తెచ్చి ఇచ్చా, ఇంకా డబ్బులు అని చెప్పి కాచుకు తింటుంది. మమ్మల్ని ఏం చేయమంటావు, సమాజంలో బయటికి వెళ్తే తలెత్తుకునే పరిస్థితి లేదు, ఇంట్లో ఉంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, చావాలా బతకాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం బాబు అని చెప్పుకుంటూ వచ్చింది. అయ్యో ఎందుకంటే మీకు ఇంత పరిస్థితి వచ్చిందంటే, ఆమెకు అవన్నీ లెక్క కాదులే బాబు, ఆల్రెడీ ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకుంది, ఆ అబ్బాయి మనోడు సూసైడ్ చేసుకున్నాడుగా, ఎవరు అంటే అర్పిత్ రెడ్డి. ఆ అబ్బాయి మొన్న మన పెళ్లికి కూడా వచ్చాడు, మన ఊరికి కూడా వచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక అబ్బాయి ఆల్రెడీ ఈమె టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు, పేరు అర్పిత్ రెడ్డి. నెక్స్ట్ లావణ్య మీదనే ఆల్రెడీ ఒక కేసు పెట్టింది ఒక అమ్మాయి, ఆమె పేరు నేను రివీల్ చేయడానికి లేదు, తను బాధితురాలు. అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో 2023లో లావణ్య నన్ను బెదిరిస్తుందని పెట్టింది ఒక అమ్మాయి కేసు. ఏం కేసు అండి అని అడిగితే, నా న్యూడ్ వీడియోలు ఆ పిల్ల దగ్గర ఉన్నాయని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసం అన్నాడు. డబ్బు కోసమా అంటే, లేదు అట్లాగే నా బాయ్ ఫ్రెండ్ ని కూడా వదిలేయమని చెప్తుంది. ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈవిడ. ఇప్పుడు పెళ్ళై ఆస్ట్రేలియాలో ఉంటుంది, 2 పిల్లలు, అందుకే పేరు వద్దన్నాను పాపం. అప్పుడెప్పుడో 2023లోనే కేసు పెట్టింది ఈవిడ నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే. మరి ఆ కేసు ఎందుకు ఇప్పటిదాకా రాలేదనేది తెలియదు. లావణ్య కూడా ఎవరినైనా సరే, నీకు దమ్ముంటే నార్సింగి పోలీస్ స్టేషన్ కి రా, నీకు దమ్ముంటే నార్సింగి పోలీస్ స్టేషన్ కి రా అంటది. ఆమెకి అక్కడ ఏముందో తెలియదు, మళ్ళీ అలా పిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఆవిడ ఒక బాధితురాలు. ఆ తర్వాత మస్తాన్ సాయిని కూడా నన్ను మోసం చేసాడని లావణ్య ఒకసారి కేసు పెట్టింది గుంటూరులో. యాక్చువల్గా ఆ కేసు ఏంటంటే, పాప మస్తాన్ సాయి లావణ్యని మోసం ఏం చేయాల, పిచ్చిది తెలుసో తెలియకో పెట్టేసింది కేసు. ఆ రోజు ఏమైంది, విజయవాడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, విజయవాడ స్టేషన్ కి డ్రగ్స్ వస్తున్నాయి ఢిల్లీ నుంచి. ఎవరు తెస్తున్నారు? యనమల సాయి చందు అనే ఆయన తెస్తున్నాడు. ఓకేనా, యనమల గోపిచంద్ సాయి చంద్, ఏంటి ఆయన పేరు, గోపిచంద్ వాట్ ఎవర్, ఓ చందు డ్రగ్స్ తెస్తున్నాడు. తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు? సుబానీ హోటల్ బ్రదర్స్, గుంటూరులో సుబానీ హోటల్ ఉంది, ఆ బ్రదర్స్, ఒకటి షరీఫ్ ఇంకోటి మొయిజుద్దీన్, వాళ్ళిద్దరికి ఇస్తున్నాడు. ఇవ్వగా పోలీసులు పట్టుకున్నారు. ఏంటి ఇంకా రావట్లేదు అన్నలు అని కార్ డ్రైవర్ వచ్చాడు, వాడిని కూడా పట్టుకున్నారు. వాడి పేరు ఎడ్ల క్రాంతి. ఈ నలుగురిని A1, A2, A3, A4 అలాగే ఆ బండిని కూడా సీజ్ చేశారు, కార్ని కూడా. ఈయనకి మస్తాన్ సాయి యాక్చువల్ గా ఈ వ్యవహారం అంతా నడిపింది. అప్పట్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో కూడా మస్తాన్ సాయి పేరు ప్రధానం. సో ఈ డ్రగ్స్ కేసు ని ఛేదించడానికి పోలీసులు ఎత్తుకుంటారు. వీళ్ళు నలుగురు దొరికారు కదా అని మస్తాన్ సాయి ఫరారీలో ఉన్నాడు. ఇప్పుడు అదే మస్తాన్ సాయి అక్కడ వాళ్ళ చెల్లి పెళ్లి, ఆ టైంలో ఆ చెల్లి పెళ్లికి సంబంధించిన అది ఆఫ్టర్ పార్టీ ఉంటది కదా, బ్యాచలర్ పార్టీ, ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోవాలి, అందుకు తెప్పించుకున్నాడు పాపం. నెక్స్ట్ డ్రగ్స్ పార్టీ అంటే ఖచ్చితంగా మరి లావణ్య లేకుండా ఎట్లా, అందుకని లావణ్యని కూడా పిలిపించాడు హైదరాబాద్ నుంచి. పెళ్లికి వద్దు లావణ్య, కూర్చో, ఆఫ్టర్ పార్టీకి నేను పిలుస్తాను, హోటల్ రూమ్ లో ఉన్నాడు. తింటుంది, 2 రోజులు హోటల్ మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుంది, అన్ని చేసుకుంది, చక్కగా కూర్చుంది. మేడం బిల్లు కట్టాలి, ఉండే ఒక నిమిషం, మస్తాన్ ఫోన్ స్విచ్ ఆఫ్. వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, మళ్ళీ చూసింది, రాత్రి అయింది, మళ్ళీ తెల్లారింది, మస్తాన్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ నా కొడుకు నన్ను తీసుకొచ్చి మోసం చేశాడా, ఉండి చెప్తా ఈ సంగతి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ అండి నేను, నన్ను పిలిపించి హోటల్ రూమ్ లో నాపై అత్యాచారం చేసి పారిపోయాడు,
అని చెప్పేసి కేసు పెట్టింది. ఓహో, ఈ నా కొడుకు ఇందుక పారిపోయింది, డ్రగ్స్ కేసులో ఉన్నాడు, పైగా అమ్మాయిని కూడా వాడుకున్నాడు, ఈయన ఇంకెన్ని ఉన్నాయి వీడి లీలలో అని పోలీసు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఓహో యాక్చువల్ లావణ్య మస్తన్ సాయి ఎందుకు దొరకలేదు అంటే పాపం అప్పుడే వాళ్ళు దొరికారు కాబట్టి అవును నేను ఎక్కడ దొరుకుతానా అని వాడు స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఫరారీ అయిపోయాడు. ఆ టైంలో లావణ్యం తీసుకురావడం వాడు చేసిన తప్పు, లేకపోతే ఆ పిల్ల కేసు పెట్టేది కాదు యాక్చువల్ గా. తర్వాత 4 గరుచుకున్నారు, అనవసరం నేనే కేసు పెట్టాను, ఇప్పుడు ఎలా ఆ డ్రగ్స్ కేసులో నన్ను కూడా తీసుకొస్తారో ఇన్వాల్వ్ చేసి అక్కడ నుంచి ఫరారీ ఇది వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఓకే లావణ్య వచ్చేసింది ఇక వచ్చేసింది రిటర్న్. ఎట్లా పోలీసులు కేసు పెట్టి మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చు, లేదా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇది ఓవరాల్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసులో పట్టుపడ్డ దాంట్లో సుబాని హోటల్ బ్రదర్స్ లో షరీఫ్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ షరీఫ్ కూడా లావణ్యతో రిలేషన్ అనమాట, వాడితో కూడా ఉంది ఈమెకి ఎఫ్ఐఆర్. అండ్ అసలు ఈ మస్తాన్ సాయిని ఎవరు పరిచయం చేశారు అంటే ఉనీత్ రెడ్డి అనే ఒక దోస్తు పరిచయం చేశాడు మస్తాన్ సాయిని. ఆ ఉనీత్ రెడ్డితో కూడా ఈవిడకి బోల్డ్ అన్ని ఎఫైర్స్ ఉంటే ఎక్కడ నన్ను తర్వాత మోసం చేస్తాను ముందే ఉనీత్ రెడ్డి అలియాస్ చింటూ రెడ్డి 4x చింటూ అంటారు వీడు ముందే ఆమె కాల్ డేటాలన్నీ బయట పెట్టేశాడు, ఎందుకైనా మంచిదని. ముందు ఆమె బయట పెట్టకముందు నేనే పెట్టేస్తే బెటర్ అని తప్పించుకున్నాడు. ఈ షరీఫ్ కాకుండా ఉనీత్ రెడ్డి కాకుండా గతంలో అర్పిత్ రెడ్డి అనేవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు. ఇట్లా ఈవిడ ఎఫైర్స్ అనమాట. ఈమెకి ఖచ్చితంగా ఒక అబ్బాయిని వల్లో వేయడం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో అన్ని చేయించుకోవడం, తర్వాత వాళ్ళే మోసం చేశారని కంప్లైంట్ పెట్టడం, ఆ కంప్లైంట్ ఒక లాయర్ వాదించి వాళ్ళ దగ్గర నుంచి ఈమె కంపెన్సేషన్ ఇప్పించడం. ఇది రెగ్యులర్ గా ఇదే డ్యూటీగా పెట్టుకుంది. ఇంకా పని పాడు అంటూ ఏమీ లేదు, మొత్తం డ్రగ్స్ లో మునిగి తేలడం, తాగడం, ఊగడం అంతే. సో ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు చేస్తుంది. లావణ్య ఇంట్లో కుక్కల గురించి డిస్కషన్ వచ్చింది. 18 కుక్కలు ఉన్నాయి, 6 డజన్ పిల్లులు ఉన్నాయి. అండ్ రాస్తారనేమో ఉన్నప్పుడు అంటే వీళ్ళు చూసుకునేవాళ్ళు. ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అరుచుకుంటున్నారు, చంపేస్తా పోరా తూ అని అరుచుకుంటున్నారు. ఇంట్లో 2-3 కుక్కలు ఉంటేనే మనం ఇంత ఫైట్ చేస్తాయి, భయపడతాయి. అన్ని కుక్కలు ఇంట్లో పెట్టుకొని ఎలా నువ్వు ఇంత చేస్తున్నావు, వాటికంటే ఎక్కువ మీరే మురుగుతున్నారుగా. సో వాటి పరిస్థితి ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి కంప్లైంట్స్ వెళ్ళాయి, చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు డాగ్స్ పార్క్ లో ఎప్పుడు వీళ్ళ గురించే చర్చ. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆ కుక్కల్ని మాకు చూపించండి, వాటి హెల్త్ కండిషన్ ఎలా ఉందో మేము చూడాలి. ఎందుకంటే ఒక 2 BHK 3 BHK ట్రిప్లెక్స్ విల్లా అది. ఆఫ్ కోర్స్ మామూలుగా 250-300 గజాల ఇంట్లోనే మేము ఒక 2-3 కుక్కలు పెట్టుకోవడానికి 1-2 సార్లు ఆలోచిస్తాం, ఎందుకంటే వాటికంటే ఆ స్పేస్ కావాలి తిరగడానికి. అంతేగాని నువ్వు ఒక విల్లాలో అన్ని 25 కుక్కల్ని పెడతాను అంటే ఎలా, దేనికి? వాటికంటూ ఒక ఫ్రీనెస్ కావాలి కదా. అండ్ వాటి కండిషన్ ఎలా ఉంది, వాటిని ఎలా హింసిస్తున్నావు. సరే నెక్స్ట్ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే చూసుకున్నారు, ఒక ఏదో అండి ఆయన వెళ్ళిపోయాక ఎవరు చూసుకుంటున్నారు అంటే ఒక కేర్ టేకర్ ఉన్నాడు అని అనుకున్నారు మొన్నటి దాకా. ఆ కేర్ టేకర్ ని కూడా బయటకు తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. నేను మానేసి నెల అయిందండి, నేను వచ్చిన కొత్తలో కూడా ఒక కుక్క చనిపోయిందండి అని చెప్పాడు. అప్పుడు డాగ్ లవర్స్ కి ఇంకా మండింది, అవి ఎలా ఉన్నాయి వాటి కండిషన్ అని. నేను కూడా లావణ్యకి ఫోన్ చేసి అడిగా, ఇది లావణ్య పరిస్థితి, నా ఒకసారి కుక్కలు ఎలా ఉన్నాయో చెప్పు అంటే నిన్న లావణ్య నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చినప్పుడు 1-2 జ్వరం వస్తే బాగాలేక బక్కచిక్కు ఉన్నాయనుకోండి, అలా అంటే నేను బాగా చూసుకున్నట్టేనా అనేది నాతో లావణ్య. ఇంతకెవరండి యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు ఏం చేస్తున్నా కుక్కలని పట్టుకెళ్ళిపోతారా అంటే, లేదమ్మా వాళ్ళకి చూపించు ఎలా ఉన్నాయో అంతే, వాళ్ళు నేనేమనరు. బాగున్నాయంటే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, బాగాలేవు అని తెలుసుకుంటే పట్టుకుపోతారు, మరి అంతే కదా. మరి వాటికి మొత్తం ట్రీట్మెంట్ చేయించాలి కదా. మరి ఇప్పుడు నువ్వు చిల్లర లేవంటున్నావు కదా, వాటికి ఎలా చేయిస్తున్నావు అంటే, అబ్బా మరీ అంత లేనిదాన్ని కాదండి, ఇది ట్రిప్లెక్స్ విల్లా, నా దగ్గర పర్లేదు మెయింటెనెన్స్ కి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పింది, నాతోనే చెప్పింది. సో సరేలే లావణ్య నేను వదిలేసా. అంటే ఇప్పుడు వాళ్ళైతే వదలరు, నేను జస్ట్ సమాచారం కనుక్కొని వాళ్ళకి చెప్పా ఇలా జరిగిందంటే, వాళ్ళకైతే మాత్రం రగిలిపోతున్నారు. లేదు మేము ఆ కుక్కల్ని చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు వాళ్ళు ఏమంటున్నారు, లావణ్యకి జూఫిలియా అనే వ్యాధి ఉందేమో, ఎందుకంటే అదేంటిది అన్ని రకాల జంతువులను ఇంట్లో పెట్టుకోరు. మొన్న ఆమె ఆడియో కాల్స్ విన్న తర్వాత నాకు ఇప్పుడు మగాడు కావాలని రెచ్చిపోయింది. అట్లాంటిది వాళ్ళ యానిమల్స్ తో కూడా చేస్తారు, వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటాయి ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళకి అని నిపుణులు చెప్పారు. ఎందుకైనా మంచిదా కుక్కలకి ఏమైనా వాటి హెల్త్ బాగుందా లేదా, కండిషన్ బాగుందా లేదా ఒకసారి చూడండి. లేకపోతే ఇంత కొంపలో అన్ని కుక్కల్ని ఎవరు పెట్టుకోరు, అది ఒక జూ కాదు. బ్లూ క్రాస్ సొసైటీ ఉంటది ఇట్లాంటివన్నీ పెట్టడానికి, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. లేదు ఒక పెద్ద హౌస్ లో 6-7 కుక్కలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి చెప్పన, వాళ్ళు పాపం మేల్ ఫీమేల్ తెచ్చుకుంటారు, అవి పిల్లలు పెడితే అమ్మరు లేదా ఎవరికి ఇవ్వరు.
తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం విషయంలో వాళ్ళు అందులోనే వదిలేస్తారు. అయినా వాడికి పెద్ద గార్డెన్ ఉంటే తప్ప వాళ్ళు తెచ్చుకోరు, అలాంటి హౌసెస్ ఉంటాయి. అవును. అలాంటిది ఇంత ట్రిప్లెక్స్ విల్లాలో నువ్వు ఎలా బంధించి పెడతావు? ఎప్పుడు మేము చూడలా నువ్వు 10 కుక్కలు వేసుకొని వాకింగ్ చేయించింది కానీ రన్నింగ్ చేయించింది కానీ చూడలా. ఇప్పుడు పైగా కేర్ టేకర్ కూడా లేడు అంటున్నావు, నువ్వు ఒకదానివే ఉన్నావు. నువ్వేమో రోజు పొద్దున్న లేసి సాయంత్రం దాకా అన్ని టీవీ ఛానల్లో కనబడుతున్నావు. మరి వాటికి టైంకి ఫుడ్ ఎవరు పెడుతున్నాడు, ఎవరు చూసుకుంటున్నాడు? ఇది వాళ్ళ డిమాండ్ మేజర్గా. ఓకే. సో ఇది లావణ్య వ్యవహారం. అండ్ ఇప్పుడు చూసుకుంటే కొత్త పేర్లు ఉనీత్ రెడ్డి అండ్ అలాగే అర్పిత్ చనిపోయాడు పాపం. ఈవిడ వాళ్ళ మమ్మీ డాడీలే చెప్పారు ఈ విషయాలన్నీ, ఆడియో లీకులు ఉన్నాయి. ప్రీతి ఫైట్ చేస్తుంది లావణ్య మీద, అండ్ ఆ పిల్ల ఫైట్ ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. ఆల్రెడీ శేఖర్ భాష మీద కేసు పెట్టుంది, నాకు ప్రాణహాని ఉందని. అది వాళ్ళు ఏం పట్టించుకోవట్లా. ఈమె మీద మళ్ళీ మాల్వి మల్హోత్రా పెట్టిన కేసు కూడా రన్నింగ్ లోనే ఉంది. అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. ఏమని, మొన్న ఊరికి వెళ్ళి తలుపులు దాన్ని రచ్చ చేసింది, దానికి కూడా పెట్టారు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే హర్యానా కనుక కేసు వేస్తే ఈమె ఇక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఊర్లో లేని టైంలో నా మీద ఎలిగేషన్ చేసింది, నేను పలానా అబ్బాయితో ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పింది. దీనివల్ల నేను కెరీర్ చాలా కోల్పోయానని చెప్పి ఆ పిల్ల కూడా డిఫెమేషన్ కేసు వేయడం రెడీగా ఉంది. సో లావణ్య ఇటు చేసిన ఇవన్నీ పక్కన పెడితే ఆ డ్రగ్స్ కేసులో దొరికినటువంటి వాళ్ళు ఉన్నారు చూసావా, ఇక్కడ మాదాపూర్ లోను గుంటూరులోను కేసు నమోదైంది. దాంట్లో కూడా A6 గా లావణ్య చేరే అవకాశం ఉంటే ఉండొచ్చు. సో ఇవి లావణ్యకు సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. సో లావణ్య వల్ల మగవాళ్ళే ఆడవాళ్లే కాకుండా జంతువులు కూడా ఇబ్బందికి గురవుతున్నాయి. సో మనుషులంటే ఎలాగోలా బయటకు వస్తారు, జంతువులు అయితే రాలేవు. కాబట్టి హోప్స్ ఎవరో ఒకరు లీడ్ తీసుకుని ఆ జంతువులు కూడా కాపాడాలని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.